హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త అండి. వివేకానంద హత్య కేసులో అయితే మంత్రి అరెస్ట్ అండి. సో తీవ్ర టెన్షన్లో సీఎం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వివరాలు చూసుకున్నట్లయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేసిందండి. శివశంకర్ రెడ్డికి గత నెల 11న తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు శివశంకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చిందండి. సో బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సమాధానం చెప్పాలని అయితే ఆమె కోరింది. జూలై 22 నుంచి ప్రారంభమయ్యే వారం లిస్ట్ చేయాలని అయితే రిజిస్ట్రీని ఆదేశించింది. వైఎస్ వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డిని A5గా ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ప్రతివాదులందరూ కూడా సుప్రీంకోర్టు నోటీసులకు అయితే జారీ చేసిందని సుప్రీంకోర్టు. ఇక ప్రతివాదిగా దర్యాప్తు సంస్థ CBIని కూడా సునీతను చేర్చారు. సో వాదన సమయంలో విచారణ ఏ దశలో ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఛార్జెస్ ఫ్రేమ్ చేసే దశల్లో ఉన్నట్టుగా సునీత తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. సో ప్రతి దశలను ట్రయల్ సాగకుండా అడ్డంకులు అయితే కలిగిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా బెయిల్ పొందారా అని ధర్మాసనం ప్రశ్నించింది. A1కు గతంలో బెయిల్ రాగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలైన పలు పిటిషన్లు విచారణ జరగాల్సి ఉందని అయితే చెప్పారు. ఈ నెల 3వ వారంలో ఇదే ధర్మాసనం ముందుకు వస్తుందని అయితే చెప్పారు. A8 మాత్రం ముందస్తు బెయిల్లో పై ఉన్నారని అయితే తెలిపారు.